టీపీసీసీ అధ్యక్షుడు జీవన్ రెడ్డి తో కొద్దిసేపటి క్రితమే భేటీ అయినటువంటి పరిస్థితి. అసలు ఏం జరిగింది? ఏమన్నా జీవన్ రెడ్డి మనసు మార్చుకున్నారో ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ముఖ్యంగా టీపీసీసీ అధ్యక్షుడు మీ దగ్గర రావడం జరిగింది. ఏం మాట్లాడాడు? అంటే ఏమన్నా మనసు మార్చుకునేటువంటి అభిప్రాయం ఉన్నది? సహచరుడుగా పిసిసి అధ్యక్షుడు ఏదైతుందో ఎవరే కానీ పార్టీలో వీడే పరిస్థితి ఏర్పడితే అది నిలుపుదల చేయించి కొనసాగింపు చేసే ప్రయత్నం చేయడం పిసిసి అధ్యక్షుడు బాధ్యత భావిస్తుంది. దాంతో పాటుగా ప్రెసిడెంట్ నాకుండేటువంటి ఒక సహచర్యం ఏదైతుందో దాదాపు 4 దశాబ్దాల పైగా మాకిద్దరికి సహచర్యం ఉన్నది. ఈ పార్టీలో కొనసాగితే బాగుంటుంది అనే ఒక భావన వ్యక్తం చేశాను. నేను ఉన్న పరిస్థితి చెప్పాను. తెలంగాణలో దాదాపుగా ఇప్పుడున్న లీడర్ల లోపల అత్యంత సీనియర్ లీడర్ గా మీరు ఉన్నారు. 40 ఏళ్లకు పైగా కాంగ్రెస్ పార్టీకి అంటే ఒక రకంగా సేవ చేశారు. ఇటువంటి నేపథ్యం లోపల ఇప్పుడు అంటే పార్టీ వీడడం చాలా నిజంగా బాధాకరం. అంటే ఏం డిస్కషన్ చేశారు మహేష్ కుమార్ గౌడ్? అంటే ఈ విషయాన్ని సోనియా గాంధీ కానీ లేకపోతే మీనాక్షి నటరాజన్ కానీ వాళ్ళ దృష్టికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నా అని చెప్పారా? మిమ్మల్ని సమస్య వారు కొనసాగాలని కోరిండ్రు. మరి ఇంటర్నల్ ఏం మాట్లాడిండ్రు అని చెప్పంటే నేను ఏం చెప్పాలి? ఉన్న సమస్య అందరికి తెలుసు. ఇది బహిర్గత సమస్య. ఇదేదైతే ఉందో అంతర్గత సమస్య కాదు. ఇది పదవులతో ముడిపెట్టే సమస్య కాదు. అయిపోయా మరి. అంటే ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీకి లోపల కీలకంగా ఉన్నారు మీరు. మొన్న ఎన్నికల టైం లోపల మేనిఫెస్టో కమిటీ లోపల కూడా కీలకంగా ఉన్నారు. పలు రెడ్డిగా నేను నా పాత్ర పోషించిన. నేను 2014-18 మధ్య కాలంలో 3 ఉమ్మడి జిల్లాలలో ఏకైక శాసనసభ్యుడిగా ఏదైతుందో 10 సంవత్సరాలు అప్పటి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరి నేను పోరాటం చేసిన కాంగ్రెస్ పార్టీ బలోపేతంలో పాటుపడ్డ తదుపరి శాసన మండలి సభ్యులుగా ఒంటరి పూర్తి చేసి శాసన మండలిలో అందరికీ ఏదైతుందో తెలిసిందే కదా. ఆనాడు పట్టభద్రుల అభిప్రాయం ఏదైతుందో నేను ప్రతిపక్ష పాత్ర పోషించాలి, పటిష్టంగా ప్రజాభిప్రాయాన్ని వ్యక్తం చేయాలి, ఒక ప్రశ్నించే గొంతుగా నిలబడాలని చెప్పి కోరుకొని నాకు అవకాశం కల్పించేది. ఆ అభిప్రాయాన్ని నేను నిలబెట్టుకునే ప్రయత్నం చేసింది. ఇప్పుడు మహేష్ కుమార్ తో మాట్లాడిన తర్వాత ఏమన్నా అభిప్రాయం మారేటువంటి నిర్ణయం మారేటువంటి అవకాశం ఉంది? చెప్పా కదా బాబు, మీ అందరి ముందు చెప్పా కదా. రేపు సమావేశం 10 గంటలకు. కాంగ్రెస్ పార్టీతో నాకున్న అనుబంధం రేపు చివరి దినం కాబోతుందని కూడా చెప్పాను. అంటే తర్వాత ఇప్పుడు జీవన్ రెడ్డి ఇటు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళబోతున్నారు? లెటర్స్ ఏ విధంగా పోతే అభిప్రాయాలు అన్ని మీ ముందుకు వస్తాయి కదా. మీ ముందుకు వస్తాయి కదా. అంటే ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ పునర్నిర్మాణం కోసం భవిష్యత్తు కోసం పాటుపడ్డాం బాబా, ఏ విధంగా నేను దాన్ని నరేట్ చేస్తా చూస్తారు కదా. ఏ విధంగా నరేట్ చేస్తా చూస్తారు కదా అంటున్నా. ఖచ్చితంగా అయితే రేపు పార్టీకి రాజీనామా చేసి అదే అభిప్రాయంతో మొత్తానికి అయితే ఖచ్చితంగా టీపీసీసీ అధ్యక్షుడు వచ్చి మంతనాలు దాదాపుగా 40 నిమిషాలకు పైగా కూడా ఇక్కడ మంతనాలు చేశారు. కానీ జీవన్ రెడ్డి గారు తాను ఏదైతే రాజీనామా చేస్తానని చెప్పి ఉన్నటువంటి అభిప్రాయాన్ని మార్చుకునేటువంటి ప్రసక్తి లేదు. ఖచ్చితంగా రేపు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయబోతున్నాను, ఎట్టి పరిస్థితి లోపల కూడా నిర్ణయం లోపల మార్పు లేదు అని చెప్పి జీవన్ రెడ్డి గారు అంటున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్, బిగ్ టీవీ.